రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా కనుమరుగవుతోందన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ పీర్లపల్లి గ్రామంలో కొత్తగా ప్రతిష్ఠించిన మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించారు వివేక్. తన కుమారుడు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని మొక్కుకున్నట్లు చెప్పారు వివేక్. స్థానిక కాంగ్రెస్ నేతలు వివేక్ వెంకటస్వామిని కలిశారు. గజ్వేల్ నియోజకవర్గంలో పీర్లపల్లి గ్రామంలో యాదవ్ సంఘం తరఫున మల్లికార్జున ఆలయం కట్టించడం జరిగింది. అందరు యాదవులు కాంట్రిబ్యూట్ చేసుకొని ఒక చక్కటి ఆలయం కట్టించింది. ఈరోజు దేవుణ్ణి మొక్కి వచ్చే ఎన్నికలలో ఈ రాక్షస పాలన ఏదైతే టీఆర్ఎస్ని ఓడించిండ్రో ప్రజలు మళ్ళొక్కసారి వారికి ఒక సరైన గుణపాఠం నేర్పించేది ఉంది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి 16 సీట్లు గెలవాలని చెప్పి ఇప్పుడు ఆలయంలో మొక్కడం జరిగింది. ప్రత్యేకంగా ఈ ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా ఇంత చక్కటి ఆలయం కట్టించినందుకు ఇక్కడ యాదవులందరికీ కూడా ఒక అనుకూలమైన వాతావరణము, మంచిగా మీటింగ్లు కూడా చేసుకోవచ్చు. దీన్ని కొంచెం పెద్ద వచ్చే రోజులలో మీటింగ్ చేసుకొని వాళ్ళ సమస్యలు ఏమున్నాయి కూడా పరిష్కరించు.